వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. పవర్ స్టార్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది. పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అయితే అదిరిపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హరిహర ట్రైలర్ ట్రెండింగ్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ పీరియాడికల్ అడ్వెంచర్ డ్రామాలో పవన్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. అయితే డైరెక్టర్ జ్యోతికృష్ణ 3 నిమిషాల నిడివి ట్రైల్లో ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా జ్యోతికృష్ణ హిస్టారికల్ స్టోరీకి తగ్గట్టుగా చిత్రాన్ని భారీగా రూపొందించారు. వార్ సీన్స్, ముఖ్యంగా వీరమల్లు మొగులుల మధ్య యాక్షన్ సీక్వెన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా ప్రొడ్యూసర్ ఏఎం రత్నంతో పాటు డైరెక్టర్ జ్యోతికృష్ణ, హీరోయిన్ నిధి అగర్వాల్, మూవీ టీం కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపించారు. కొందరు ఈ సినిమా గురించి అసత్య ప్రచారాలు చేశారని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ పని తాము చేసుకుంటూనే ఉన్నామని జ్యోతికృష్ణ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఎంత బడ్జెట్ పెట్టినా తక్కువే అనిపిస్తుందని అన్నారు. ఇక ఇండియా మొత్తం తిరిగి చూసేలా ఈ సినిమా ఉండబోతుంది. అప్పట్లో ఖుషి సినిమా అత్యధిక వసూలు రాబట్టిన మూవీ. ఆ తర్వాత తెలుగులో మొదటగా 100 కోట్ల సినిమా అయితే గబ్బర్ సింగ్ అని చెప్పొచ్చు. మరి అది పవర్ స్టార్ అంటే ఇప్పుడు మన సినిమాతో మరో భారీ విజయం సాధించబోతున్నారని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి. 100% స్ట్రైక్ రేట్ ఇవ్వబోతున్నామని అన్నారు. అయితే రియల్ స్టార్ పవన్ హరిహర వీరమల్లు మూవీ మన చరిత్రను మనకు గుర్తు చేస్తుందని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం చెప్పుకొచ్చారు. సినిమా ట్రైలర్ ను మించి ఉంటుందని, ఇప్పటి వరకు పవర్ స్టార్ ని చూశారని, సినిమాలో రియల్ స్టార్ ను చూస్తారని కూడా తెలిపారు. పవన్ కళ్యాణ్ సినీ జీవితంలోనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరోని ప్రశంసించారు డైరెక్టర్. ఈ నెల 24న అసలైన పండుగ జరుపుకోబోతున్నట్టు నిర్మాత దయాకర్ రావు కూడా అన్నారు. మూవీ టీం 6 ఏళ్ల పాటు శ్రమించిన సినిమా ఇది అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టు హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తెలిపారు. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీరియాడికల్ అడ్వెంచర్ మూవీస్ కి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరించారు. అయితే పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబరాజు కీలక పాత్రల్లో పోషించారు. ఈ నెల 24న పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. నిజంగా ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే గొప్ప సందేశం అనే చెప్పొచ్చు. ఇక త్వరలోని హరిహర వీరమల్లు థియేటర్లకి రాబోతుంది. మీరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. మరి అది కాక పవర్ స్టార్ మొట్టమొదటిసారిగా ఒక చారిత్రక యోధుడిగా అయితే మనకు కనిపించబోతున్నారు. అంటే ఇది పవర్ స్టార్ లో మరొక యాంగిల్ అని చెప్పొచ్చు. నిజంగా ట్రైలర్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇక మరి మూవీ ఏ లెవెల్లో ఉంటుందో మనమందరం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.